అందరికీ నమస్కారం అండి. బైబిల్‌లో మోసే అనే ఒక క్యారెక్టర్ ఉంటాడు. అతనికి ఏమిదంటే ఎప్పటినుంటో ఒక భయం ఉండేది. ఎవరన్నా నా స్థానం లాగుతారేమో, నాలాగా ఇంకొక పాస్టర్ పుడతాడేమో, అట్లా అతనికి ఒక భయం పుట్టేది. ఎప్పుడైనా ప్రజలు అతనికి ఒత్తిడి పెట్టారంటే, నేను దేవునికెళ్ళి ప్రార్థన చేసుకొస్తా అని ఏకాంతంగా పోయి అక్కడ కొన్ని ఐడియాలు సంపాదించుకొచ్చి జనాలకు చెప్పేవాడు. మోషే ఫరో దగ్గర గూడా అలాగనే చాలా అబద్ధాలు జెప్పి, వాళ్ళతోటి పడరాని బాధలు పడి, ఎట్టగో లాగా బయటికొచ్చేశారు. ఇక్కడ గూడా ఆయన అరణ్యంలో ఉన్నప్పుడు, తన జనులకు ఒక హెచ్చరిక ఇస్తున్నారు. ఆ హెచ్చరిక ఏమిటంటే, ఇప్పుడు అతను చెప్పిన మాటను బట్టి యేసుక్రీస్తుని గూడా ఎవ్వరు నమ్మరదు. ఎందుకంటే, అలాంటి మాటలు ఇక్కడ ఉంటాయి ఈ బైబిల్‌లో. దయచేసి ఆలోచించండి మీరు. ఇలాంటి మాటలు ఏ పాస్టర్ గాని, ఎవ్వరు గాని చెప్పలేరు. బైబిల్‌లో ఉన్నది ఉన్నట్టు మనం చదువుకోవాలి. బైబిల్‌లో లేనిది గాని మనం చెప్పరాదు. ఎందుకంటే ఈ బైబిల్‌లో ఒక సున్నైనను, ఒక పుల్లైనను కలపరాదు అని రాసింది. అంతేగాని ఈ బైబిల్‌లో చాలా కాంట్రోవర్షన్‌గా ఉంటది. ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఏమంటాడు యేసు ప్రభు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనములో, నేను నా శాంతిని మీకిస్తున్నా అని చెప్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనంలో అక్కడేమంటాడు, నేను శాంతిని ఇవ్వనీకే రాలేదు అని అంటాడు. అంటే ఒకదానికి ఒకదానికి విరోధముగా ఉంటాయి. ఒక వచనానికి మళ్ళొక వచనం కొట్టేస్తుంది. మళ్ళీ ఏమంటారు, ఇక్కడ అలా రాయబడ్డది కదా, మరి ఇక్కడ అలా రాయబడ్డది కదా అని దీన్ని పట్టుకోవాలా, దాన్ని పట్టుకోవాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు జనాలు. అట్లాంటనే అలా ఏం కన్ఫ్యూజ్ కాకుండా దీనిలో ఏమైనా సత్యం ఉంది, ఏమైనా మిరకాలు ఉందని మీరు నమ్మితే మీరు పొరపడుతుంటారు అనే నా అభిప్రాయం. దయచేసి చూడండి, మోసే నోట నుండి వచ్చిన మాట మీరు వినండి. ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. కొత్తగా గానీ ఎవరైనా చూస్తే దయచేసి లైక్, సబ్స్క్రైబ్ చేసుకునండి. ఎందుకంటే మీరు బైబిల్‌లో తెలవని నిజాలు మీకు తెలుస్తాయి. ఇంకొకటి మీరు కామెంట్ చేసి చెప్పొచ్చు. నాతో కాల్ చేసి కూడా మాట్లాడొచ్చు. మీ యొక్క ప్రతి ఒక్క కామెంట్‌కు నేను జవాబిస్తా. చూడండి, మనం లేట్ చేయకుండా వీడియో లెంత్‌గా ఉండలేదు. ఎండ్ వరకు చూడండి. నేను ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం చదువుతున్నా. ఇక్కడ మోషే తన జనులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏం ఆజ్ఞాపిస్తున్నాడు? దయచేసి వినండి. ప్రవక్తయ్య గాని, కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియ అయినను మహత్కార్యములైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవుల తట్టు అనుసరించి పూజితం రమ్మని చెప్పిన ఎడలా అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్తలను కలలు కను వారిని మాటను వినకూడదు. ఎలా అనగా మీరు మీ దేవుడైన యెహోవాకు మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను ప్రేమించి ఆయనను హత్తుకొని ఉండవలెను. నీవు నడవవలసినని నీవు నీ నీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలోనూ తొలగించునట్లు ఐగుప్తులో నుండి మిమ్ములను రప్పించిన దాస్యగృహంలో నుండి మిమ్మును విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించెను గనుక ఆ ప్రవక్తే గాని ఆ కలలు కనువానికేమి మరణ శిక్ష విధింపవలెను. చూడండి, ఇక్కడ ఏమంటాడంట, ఎవరైనా మీరు ఇతర దేవతల తట్టు తిప్పిన ఎడల వాళ్ళని హఠాత్తుగా చంపేయాలంట. అంతేకాకుండా యేసుక్రీస్తు కూడా పూజిస్తాము రమ్మని ఎవరైనా చెప్తే కూడా హఠాత్తుగా చంపేయాలంట. ఇది ఎవరిస్తున్నాడు? స్వయంగా మోసే ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? దేనికంటే తన తర్వాత ఎవరైనా మళ్ళీ ప్రవక్త వస్తారేమో, ఆ ప్రవక్తని నమ్మరాదు అని చెప్తున్నాడు. చూడండి,
ప్రవక్తే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి, అంటే ప్రవక్త అయినను కలలు కనువాడేవాడైనను రేపు మీ మధ్యలో లేచి వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. లేచి లేచి నీ ఎదుట సూచక క్రియలు మహత్కార్యములను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడలా. చూడండి, నీవు తెలివని ఇతర దేవతల తట్టు నిన్ను పూజిస్తాము రమ్మని చెప్తే వాళ్ళని కటెక్షించరాదంట. కటెక్షించరాదంటే కనీసం వారిని ప్రేమతోటి కూడా చూడరాదంట. చూడండి, హిందూ క్రైస్తవులు కలిసి ఉన్న మన దేశంలో మందిరానికి వెళదాం రా అంటనంటే క్రైస్తవులు వాడిని కటెక్షించరాదంట, వాడిని హఠాత్తుగా చంపేయాలంట. ఇది బైబుల్ ఆజ్ఞాపిస్తుంది. మొన్న కేఆర్టీఓలో ఒక పాస్టరు మన అన్నకు అంటున్నాడు. సో ఆయన ఏమంటున్నాడంటే, మా దేవుడు ఎక్కడ కూడా ఎవరిని చంపేయమని ఆజ్ఞాపించలేదు అని అంటున్నాడు. ఈ బైబిల్ దేవుడు ఎవరిని కానీ ఎక్కడ చంపేయండి అంటే చెప్పలేదు అంటున్నాడు. సో ఆ వచనం బైబిల్లో ఉంది, చదివి వినిపిస్తా చూడండి ఒకసారి మీకు. ప్రవక్త ఏమి ఆ కలలు కనువానికి మరణ శిక్ష విధింపవలెను, అంటే చంపేయాలన్నాడు. అలాంటి వారు మీరు ఇతరుల దేవత తట్టు పూజిత రమ్మని చెప్తే వారిని కటెక్షించరాదు, అవశ్యంగా చంపేయాలన్నాడు. రిప్రేం చెప్తా చూడండి, 5వ వచనం, 13వ అధ్యాయము 5వ వచనం. దయచేసి ఆలోచించండి. ఇలాంటి కాంట్రవర్సల్ అయిన ఈ బైబిల్లో ఇలాంటి మిస్టేక్లా అనిపిస్తాయి. సో కొత్తగా మీరు క్రిస్టియనిటీలోకి కన్వర్ట్ అయ్యి ఉంటే మిమ్మల్ని మీరు పరిశీలించి బైబిల్ని పూర్తిగా తెలుసుకొని ఎదుటి వ్యక్తి చెప్పిన మాట రైట్గా ఉందా రాంగ్గా ఉందా తెలుసుకునండి. సో దయచేసి యా ప్రోడక్టానికి మనము గురి కారదు, మనకు స్వతంత్రం ఇచ్చిన హక్కు ఉంది. మన నాలెడ్జ్ ప్రకారం ఎదుటి వానికి హాని చేయకుండా మనలాని మనము సత్యం వైపు న్యాయం వైపు మళ్ళించుకొనలే. ఎదుటి వ్యక్తి ఏదైనా చెప్తున్నాడంటే అది ఉందా లేదా అని బైబిల్లో పరిశీలించి చూడండి. ఇప్పుడు నేను చెప్పింది కూడా ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయంలో ఉంది, అక్కడ క్లియర్గా రాయబడ్డది. మీరు దయచేసి చదవండి. ఒకవేళ మీకు ఏమైనా అనుమానాలు డౌట్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. సో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు జై హింద్, వందే మాతరం.